బడ్జెట్లో నిధులు పంపిణీ వ్యవస్థను బలోపేతము ప్రజా పంపిణీ వ్యవస్థను బలోపేతము పేదల సంక్షేమానికి బడ్జెట్లో నిధులు పేదల సంక్షేమానికి బడ్జెట్లో నిధులు ప్రజా వ్యతిరేక బడ్జెట్ను వైద్య రంగానికి విద్యా రంగానికి బడ్జెట్లో నిధులు పేదల సంక్షేమానికి నిధులు పేదల సంక్షేమానికి నిధులు పేదల సంక్షేమానికి నిధులు పేదల పట్ల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ను నిరసిస్తూ ఈరోజు ప్రత్యామ్నాయ విధానాలని ప్రభుత్వం ముందుంచుతూ నిరసన తెలియజేస్తా ఉన్నాం. గత వారం కిందట కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో పేదల సంక్షేమానికి నామమాత్రం నిధులే కేటాయించారు. కీలక రంగాలైనటువంటి ప్రజలకు నిత్య అవసరంగా ఉన్నటువంటి రంగాలు అట్లా విద్య కానీ వైద్యం కానీ ఈ రెండు రంగాలకు కావాల్సిన నిధులు కేటాయింపులు చేయలేదు. వైపు దేశ జనాభా పెరిగింది, ప్రజలు పెరిగినప్పుడు ప్రజల ఆరోగ్యానికి ఖర్చు పెట్టే డబ్బులు కూడా పెరగాలి. బడ్జెట్ ఎంత పెంచినారనే దానికన్నా బడ్జెట్లో పేదల ప్రజల సంక్షేమానికి ఏమాత్రం కేటాయింపులు చేశారన్నదే ప్రధానమైంది. కానీ ఈ ప్రభుత్వం ఈసారి పెట్టిన బడ్జెట్లో పేదలకు నిత్యావసరమైనటువంటి విద్యారంగానికి కానీ అలాగే వైద్య రంగానికి కానీ ఈ రెండు రంగాలకు కావాల్సినంత నిధులు కేటాయించలేదు. అందుకనే మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, జీడిపిలో విద్యారంగానికి వైద్య రంగానికి 10% నిధులు కేటాయించాలి. ఆ రకంగా పేద ప్రజల విద్యా వైద్య రంగాలకి సంక్షేమానికి నిధులు కేటాయించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈరోజు ఈ బడ్జెట్లో మధ్యతరగతికి కొంత ఉపశమనం కల్పిస్తున్నట్టు ఇన్కమ్ ట్యాక్స్ మినహాయింపులు ఇచ్చి మిగతా అన్ని వర్గాల ప్రజలపైన భారాలు వేశారు. ఇంకోవైపు ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటు వారికి అప్పచెప్పడానికి అమ్మకానికి పెట్టారు. నేషనల్ పైప్ లైన్ పేరుతో నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ పేరుతో ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటులకు అప్పచెప్పడానికి ఈరోజు ప్రతిపాదన చేశారు. అలాగే ఉపాధి హామీ పనులు ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధికి ప్రజల కడుపు నింపుతున్నటువంటి ఉపాధి హామీ పని ఉందో ఆ పనికి కావాల్సిన నిధులు కేటాయించకుండా తక్కువ నిధులు కేటాయించి ఆరోగ్య పేద ప్రజలకు పని కల్పిస్తామంటే ఏ రకంగా సాధ్యమవుతుంది? అందుకనే ఈ బడ్జెట్ని పునరాలోచన చేసి తక్షణమే అదనంగా ఉపాధి హామీ పనులకి నిధులు కేటాయించాలని చెప్పి నేను కోరుతున్నాం. అలాగే ఈరోజు వ్యవసాయ ఉత్పత్తులకి రైతులు పండించే పంటలకి గిట్టుబాటు ధర లేదు. ఇంతవరకు కొన్ని ఏళ్ల నుంచి రైతాంగం అడుగుతూ ఉన్నారు, మా పంటలకి గిట్టుబాటు ధర కల్పించండి, వ్యవసాయ రంగంలో పెట్టుబడులు పెరిగినాయి, నష్టాలు పడుతున్నాం మేము, కాబట్టి రైతాంగాన్ని ఆదుకోవడానికి మా పంటలకు ధర కల్పించని చెప్పేసి చట్టం కావాలని చెప్పి అడుగుతూ ఉంటే కనీసం ఈ బడ్జెట్లోనే ఆ ప్రస్తావన చేస్తారని చెప్పి ప్రజలు ఆశించారు, రైతులు ఆశించారు. కానీ ఈరోజు ఎక్కడా కూడా చట్టబద్ధమైన హామీ రైతుల పంటలకి లేదు. అందుకని మేము డిమాండ్ చేస్తున్నాం, ఏదైతే ఈ బడ్జెట్లో పేదల సంక్షేమాన్ని రైతాంగ సంక్షేమాన్ని విస్మరించారో దాని నుంచి ప్రభుత్వం ఇప్పటికైనా సరే మార్పులు చేసుకొని పేద ప్రజలకి ప్రజల విద్యా ఆరోగ్య రంగాలకి ఉపాధి హామీ పథకానికి అలాగే ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు చర్యలు చేపట్టాలి. ఆ రకంగా ప్రభుత్వ రంగంలో ఈ ప్రైవేట్ విదేశీ పెట్టుబడుల్ని ఉపసంహరించుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం.